ముందుకు వెళదాము. సమయం 10:35 అయింది. వాచ్కి వెళ్ళి చూడమాకండి, సమయాలకు వెళ్ళి చూడమాకండి. దేవుడు మనతో మాట్లాడే రీతిగా పోయిన వారం వాక్యం ఎంతమందికి గుర్తుంది? మర్చిపోయినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. గుర్తున్న వాళ్ళకి మరీ ధన్యవాదాలు. మంచిది. ప్రైజ్ ద లార్డ్. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము, యాకోబు పత్రిక మొదటి అధ్యాయము అందరు తీశారండి? మంచిది. మన మధ్య పుష్పలత ఉన్నది. 15వ వచనము చదువుతుంది. అందరూ చూడాలి. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. మరొకసారి చదువుతున్నాను. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. ప్రైజ్ ది లార్డ్. దేవుడి పరిశుద్ధ లేఖనాన్ని తన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, నీకు వందనాలు, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో ఈ రీతిగా నీ ప్రజలను నడిపించి చేసిన కార్యాల నిమిత్తం సాక్షులుగా నిలబెట్టుకొని చేసిన ప్రార్థనలన్నీ మా కన్నుల ఎదుట నెరవేర్చుచు చూడలేని వాటిని చూచున్నట్లుగా, వినలేని వాటిని వినున్నట్లుగా, అయ్యా తాకలేని వాటిని తాకునట్లుగా నీ కార్యములు ఈ స్థలంలో జరిగించుచున్న విధానము కొరకు నీకు వందనాలు, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సంఘములోను నా కుటుంబంలోను మీరు చేసిన బలమైన నీ కార్యము కొరకు వందనాలు ప్రభువా. దేవా, చదవబడిన లేఖనము గాయపడి హస్తాలకు అప్పగిస్తున్నాను. ఈ లేఖనముల చేత మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, మమ్మలను సరిచెయ్యండి, మా జీవితాల్లో పశ్చాత్తాపం దయచేయండి ప్రభువా. నిజముగా అన్నీ ఉన్నప్పుడు ఏమీ చేయలేకపోతున్నాము. అన్నీ పోయిన తర్వాత దేవుని కొరకు అది చెయ్యాలి ఇది చెయ్యాలని ఆశ కలుగుతున్నది, కానీ ఏమీ చేయలేకపోతున్నాము ప్రభువా. కనుక సమస్తము సరిగ్గా ఉన్నప్పుడే నీ కొరకు నిలబడగలిగిన స్థితిని మాకు దయచేయండి అయ్యా. మా అవయవాలన్నీ సరిగ్గా ఉన్నప్పుడే దేవా, ఇదిగో నా ప్రభువా, నీ కొరకు జీవించటం మాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాను. మీరే సహాయము చేయండి. ఈ ఉదయకాల సమయంలో ఈ లేఖనం చేత మాతో మాట్లాడి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుద్దామండి. ఇక్కడ ఒక లేఖనం మనం చదువుకున్నాము. ఆ లేఖనం ఏమిటంటే, దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. పోయిన వారము దేవుడు మనతో మాట్లాడిన వాక్యం ఎంతమంది జ్ఞాపకం ఉందండి? అంశం ఏమిటి? నీ పాపం నిన్ను పట్టించిద్ది. పట్టించిన నీ పాపము. ఎస్ ఆమేన్. ఈ రోజున దేవుడు మరొక అంశాన్ని తీసుకొచ్చాడు. పొంచి ఉన్న పాపము. ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటటువంటి వాక్యం ఏమిటంటే, పొంచి ఉండు పాపము, పొంచి ఉన్న పాపము. గత వారము దేవుడు మనతో మాట్లాడినది, మీ పాపము మిమ్మును పట్టుకొనును. అవునా? మీ పాపము మిమ్మును పట్టుకొను. ఎంతమందికి ఆ వాక్యము ద్వారా వాళ్ళ హృదయాల్లో పశ్చాత్తాపము, అలాగే దుఃఖము, వేదన, అలాగే సరిచేసుకున్న పరిస్థితులు ఎంతమంది కలిగినాయో తెలియదు. కానీ ఈరోజు మరొక లేఖనం చేత దేవుడు మన మధ్యకు వచ్చినప్పుడు మనం చాలా సాక్ష్యాలు విన్నాం పోయిన వారం. అవునా? పాపం ఎలాగ ప్రవేశించిందో, పాపము రహస్యంగా చేసిన వ్యక్తిని ఆయన చేసిన పాపాన్ని అతనికి ఎలా పట్టించిందో బైబిల్లో రుజువులతో సహా దేవుడు బయటపెట్టాడు. పాపము దాచి ఉన్న దేవుడు బయటికి తీశాడు. ఆమేన్. పాపాన్ని త్రొవ్వి కప్పిపెట్టినా దాన్ని కూడా దేవుడు బయటికి తీశాడు. అంటే నీ పాపాన్ని ఎవరు చూడటం లేదు అని అనుకోవద్దు, కానీ చూస్తున్న దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆమేన్.
పోయిన వారం కూడా నేను చెప్పాను, ఎవ్వరికి నువ్వు పాపము చేసినట్లు తెలియకపోవచ్చు, కానీ ఖచ్చితంగా దేవునికి తెలుస్తుంది. అంతేకాదు ఎక్కడ ఒక సాక్ష్యం కూడా లేకుండా చేసుకోవచ్చు, కానీ తీర్పు దినమున ప్రతిదీ సాక్షిగా నిలబడబోతుంది. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. కనుక దయచేసి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్నటువంటి అంశము పొంచి ఉన్న పాపము. దాని గురించి నేను ఆదికాండము 4వ అధ్యాయము 3 నుంచి 11 వరకు చదవాలని ఆశపడుచున్నా. 4వ అధ్యాయము. కొంత పంటలు కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. ఏబేలు కూడా తన మందలో వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా ఏబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాను, కయీనును అతని అర్పణ ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి, కోపం ఎక్కువగా ఉన్నవాళ్ళు ఈ వాక్యం విన్న తర్వాత మీ కోపాన్ని ఎక్కడ విడిచిపెట్టేసి ప్రభు పాదాల దగ్గర వెళ్ళిపోండి, లేకపోతే రాబో కాలంలో మీకు చాలా నష్టం కలగబోతుంది. కాబట్టి కయీను మిక్కిలి కోపము వచ్చి తన ముఖమును చిన్నబుచ్చుకొనగా, అబ్బా, దేవుడు డైరెక్ట్గా వచ్చి మాట్లాడుతున్నాడు. యెహోవా కయీనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నపుచ్చుకొని ఉన్నావేమి? అంటే నువ్వు మంచి క్రియ చేస్తే నువ్వు తల ఎత్తుకోవా? మంచి క్రియ, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి కోరిక కలుగును, అంటే వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదవనెను. కయీను మాటలాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడి, కోపం ఉన్నవాడు, తన తమ్ముడైన ఏబేలు మీద పడి అతన్ని చంపాను. యెహోవా, నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడ ఉన్నాడని కయీను అడగగా, అతడు, ఐ డోంట్ నో, నేను ఎరగను, నా తమ్మునికి నేను కావలివాడినా అనెను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? జాగ్రత్తగా వినాలి. నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము. నీ పాపం నిన్ను ఎలా పట్టేస్తుందో చూడండి. నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరబెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా చాలండి, నీవు శపింపబడిన వాడవు. వాడి కోపం ఎక్కడదా తీసుకెళ్ళిందంటే వాడు శపించబడేదాకా తీసుకెళ్ళింది. ఇక్కడ జాగ్రత్తగా కొన్ని విషయాలు మనం గమనిద్దాము. 7వ వచనం చాలా ప్రాముఖ్యమైంది. నువ్వు మంచి క్రియ చేస్తే నువ్వు తలెత్తుకోవా? నువ్వు మంచి క్రియ చేస్తే నువ్వు తలెత్తుకోవా? చెడ్డ క్రియ చేస్తే, సత్క్రియ చేయని ఎడల, మంచి క్రియ చేయని ఎడల నీ వాకిట్లోనే పాపము పొంచి ఉంటుంది. నీకు తెలీదు పాపం నీ వాకిట్లో పొంచున్న సంగతి నీకు తెలీదు. రెండవది, దానికి నీ మీద కోరిక కలిగిద్దంట. పాపానికి నీ మీద కోరిక, వాంఛ అంటే కోరిక కలిగిద్ది. పాపానికి నీ మీద కోరిక కలగగానే నువ్వు దాన్ని ఏళ్తావంట. ఈరోజు చాలా కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, అంటే మనకు తెలియదు మన చుట్టూ పాపము పొంచి ఉన్న సంగతి మనకు తెలియదు. రెండవది, పాపము ఏం ఆధారం చేసుకొని నీ దగ్గరికి వస్తుంది. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. పాపము ఏమి ఆధారాన్ని చేసుకొని నీ యొద్దకు వస్తుంది. దాన్ని నేను లేఖనంలో చూపిస్తాను. నేను రోమీయులకు రాసినటువంటి పత్రిక
రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము త్వరగా 20వ వచనము. మరియు అపరాధము విస్తరించున్నట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను, అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగ ఏలునో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపము ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. ఈరోజు నేను పొంచి ఉన్న పాపము నీ దగ్గరికి రావటానికి ఏం ఆధారం చేసుకొని వస్తుందో తెలుసా? మరణాన్ని ఆధారం చేసుకొని వస్తుంది. దేన్ని? మరణమును. నీకు తెలీదు పాపము మరణాన్ని తీసుకొస్తుందని. మనం ఇందా చదువుకున్నాం. మొట్టమొదటే పాపము పరిపక్వమై దురాశ పరిపక్వమై గర్భం ధరిస్తే పాపము పరిపక్వమై మరణాన్ని కంటది. మరణాన్ని బేస్ చేసుకొని పాపం వస్తుందంట. అంటే నీ దగ్గరికి ఒక చెడ్డ తలం పైన, జాగ్రత్త వినండి, చెడ్డ ఆలోచన అయినా చెడ్డ క్రియ అయినా నీ జీవితంలో కానీ నీ హృదయంలోకి వస్తుంది అంటే అది నీ మరణాన్ని ఆధారం చేసుకొనే వస్తుంది. అది ఇప్పుడు దాకా నీకు అర్థం కాల. పాపము మరణాన్ని తెస్తుంది. నువ్వు అనుకుంటావు కొన్ని విషయాలకు నువ్వు లోబడిపోతూ ఉంటావు. ప్రవక్త ఒక మాట అన్నాడు. ఏ విషయంలో అన్నాడు అంటే ఆదికాండము 3వ అధ్యాయంలో ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం చదువుకున్నది పాపమునకు ఆధారం ఏంటి? మరణం. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. పాపమునకు ఆధారము అంటే మరణాన్ని బేస్ చేసుకొని పాపము నీ దగ్గరకు వస్తుంది. నువ్వు దాన్ని తెలియక ఆ బోధ వైపు, ఆ స్వరము వైపు, వాక్యము కాని భక్తి వైపు, ప్రైజ్ ది లార్డ్, వాక్యము కాని నిన్ను లయపరిచే క్రియల వైపు ఎప్పుడైతే నువ్వు తిరుగుతావో అప్పుడే పాపమంట నీ మీద పెత్తనం చేయటమే కాదు, కానీ ఆ క్షణము నుంచే నిన్ను మరణములోకి తీసుకొని వెళ్ళిపోతుందంట. ప్రైజ్ ది లార్డ్. అంటే అదేం చేస్తుంది? నిన్ను మరణములోకి తీసుకెళ్తానికి దాన్ని బేస్ చేసుకొని వస్తుంది నీ దగ్గరికి. ఇప్పుడు నువ్వు ఇల్లు కట్టాలంటే నేల ఉండాలిగా. గాలిలో మేళ్ళ కడతావా? గాలిలో మేళ్ళ కడతావా? వాడంట స్టీల్ సామాన్ అమ్ముకునేవాడు ఉన్నాడంట. మంచిగా స్టీల్ సామాన్ అంటే గాజు సామాను, పింగాణి, గాజు సామాన్లు ఎన్ని బండి మీద వేసుకొని వెళ్తున్నాడు. వినండి, గాలిలో మేళ్ళ కట్టేవాడు గురించి చెప్తున్నా. ఆడికి భూమి లేదు, స్థలం లేదు, ఏమీ లేదు. రోజుకి ఒక 500-1000 రూపాయలు సంపాదించుకుంటాడు. వాడు దాన్ని తోసుకుంటూ వెళ్తున్నాడు. అపార్ట్మెంట్ వచ్చింది. అపార్ట్మెంట్ దగ్గర రాగానే కథ ఎంత చక్కగా విన్నారు మీరు, వాక్యం ఎంత చక్కగా విన్నారు మీరు. అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ బిల్డింగ్ చూసి అనుకున్నాడంట, నేను ఎలాంటి బిల్డింగ్ ఎప్పుడు కట్టాలి అని అనుకున్నాడంట. అనుకొని గాలిలో లెక్కలేస్తున్నాడు. ఇవన్నీ అమ్మితే 10,000 వస్తాయి, దీంతో మళ్ళా 10,000 పెట్టి సరుక్కుంటా, అవి అమ్మితే 20,000 వస్తాయి, తర్వాత అవన్నీ అమ్ముతా, అవన్నీ అమ్మిన తర్వాత 50,000 వస్తాయి, అవన్నీ మరలా అదే పెట్టుబడి పెట్టి మళ్ళీ చేస్తా, ఈ లోపల నెల అయింది, 2 నెలలు అయింది, అలా డబల్ 25 లక్షలు సంపాదిస్తా, అప్పుడు ఈ బిల్డింగ్ కడతా, ఈ బిల్డింగ్ కట్టిన తర్వాత ఈ బండితో నాకేం పని అని తన్నాడంట. బిల్డింగ్ కట్టిన తర్వాత ఇంకా ఈ బండితో నాకేం పని అని ఒక తన్ను తన్నాడంట. ఏమైంది? గాలిలో మేడ గాలిలోని పడిపోయింది. ఒక్కోసారి మన ఆశలు అలా ఉంటాయి. అందుకే గాలిలో మేడలు కట్టొద్దురా అంటారు కదా. ఆమేన్. పెద్దోళ్ళు ఊరికే సలహా ఎవరు? గాలిలో మేడలు కట్టొద్దు, కష్టపడు, కష్టార్జితమే ఎప్పటికైనా నిలబడేది. దేవుని స్తోత్రం. గాలిలో మేడలు కడితే దానికి బేస్ లేదు. మనం ఇల్లు కడతానికి భూమి ఎలాగ ఆధారమో మరణాన్ని బేస్ చేసుకొని పాపం నీ దగ్గరకు వస్తుంది.
అంటే దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవాలి, ఎప్పుడైతే పాపము నీ జీవితంలోకి ప్రవేశించిందో అప్పుడే నీలో ఉన్న మరణాన్ని అది బేస్ చేసుకుంది. ఆమేన్. దేవుడు మనలో రెండు పెట్టాడు, ఒకటి జీవము, రెండు మరణము. ఒకటి జీవము, రెండు మరణం. వినండి, మరణాన్ని చేసుకొని పాపం వస్తే మన జీవాన్ని బేస్ చేసుకొని దేవుడు మన మధ్యకు వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నువ్వు మరణములోకి వెళ్ళే పాపముతో సహవాసం చేస్తావా? నిన్ను నిత్య జీవములోకి తీసుకెళ్ళితే దేవునితో సహవాసం చేస్తావా అని అంటున్నారు కానీ చేయట్లా. నిత్య జీవములోకి నడిపించే దేవునితోనే మేము సహవాసం చేస్తామయ్యా అని అంటున్నారు. కానీ ఒక్కసారి సాతాను నీ దగ్గరికి వచ్చి ఇది నిజమా అని అనగానే ఎవరో నాతో మాట్లాడేది, ఎవరో నాతో నిజంగా చాలామంది, కొంతమంది సరిగ్గా అందంగా ఉండరు, కొంతమంది అందంగా ఉండరు. ఎప్పుడో ఒకసారి ఇంట్లో పౌడర్ లేక ఏం పొయ్యిలో ఉన్న బూడి తీసుకొని కొద్దిగా రాస్తారు, రాయిగానే ఎవరో పొగుడుతారు, అబ్బా ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు అని. కానీ ఆమెకు తెలుసు ఆ రహస్యం, ఇది పౌడర్ కాదు బూడిదని. అవునా? అనగానే కాస్త వయ్యారం పెరిగింది ఆమెకి, కాస్త వయ్యారం పెరిగింది. రెండవ రోజు ఇంకొద్ది కోటింగ్ వేసింది. రెండో రోజు కూడా ఎవరో పొగిడారు, ఏమని? నిన్నటికంటే ఈరోజు చాలా బాగా అందంగా ఉన్నాం. సరే, ఈ మేకప్ సంగతి పక్కన పెడదాము, ముందు డ్రెస్సుల సంగతి చూద్దాం. ఇప్పుడే నిన్న డ్రెస్సులు సరిగ్గా లేదు, ఈరోజు డ్రెస్సు మార్చేసింది. ఈరోజు మంచిగా కట్టు బొట్టు అంతా సరిగ్గా చేసుకుంది. ఈరోజు నలుగురు పొగిడారు. ఎంతమంది? నలుగురు పొగిడారు. వస్తున్నా వాళ్ళ దగ్గరికే వస్తున్నా. నలుగురు పొగిడితే ఇంకా స్టైల్ మారింది, నీ మాట మారింది, నీ స్టైల్ మారింది. ఏదో వస్తుంది కదా పాట, చూపు మారింది, నీ నడక మారింది, వస్తున్నాయి కదా పాటలు, స్టైల్ మారిందని. ఇప్పుడు ఏమో స్టైల్ మారింది. స్టైల్ మారగానే దేవుడు ఏం చేశాడంటే ఆయన ఒక వాక్యాన్ని తీసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 15వ వచనము. పాపమేను మరణాన్ని ఆధారం చేసుకొని నీ దగ్గరికి వస్తే, నీ సౌందర్యాన్ని నువ్వు ఆధారం చేసుకొని నీకు కీర్తి వచ్చినందున ఇప్పుడు నువ్వేమయ్యావంటే వేశ్యవైపోయావు. చూసారా? ఎవరి మీద ఆధారపడాలి మనము? నిత్య జీవం ఇచ్చే దేవుని మీద మనం ఆధారపడాలి. నలుగురు పొగడగానే నువ్వు సౌందర్యవతి అయిపోయావు. నలుగురు పొగడగానే అప్పుడు దాకా మంచిగానే బుద్ధిమంతుడిలా చుట్టూ ఎట్టుకొని ఉంటాడు. ఎవడో అన్నాడు కొద్ది స్టైల్ మార్చరా అని, ఇంకా వాడు స్టైలు మారి ప్రార్థన మాని ఇంట్లో వాళ్ళ మీద తిరుగుబాటు చేసి తల్లిదండ్రుల మీద వ్యతిరేకంగా మాట్లాడతా వాడు ఎలా అవుతాడంటే చివరికి ఒక భయంకరమైన తాగుబోతు, ఒక భయంకరమైన వ్యభిచారి, ఒక భయంకరమైనటువంటి పాపిగా వాడు మారిపోతాడు. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, నీ సౌందర్యాన్ని నువ్వు ఆధారం చేసుకొని నీకు కీర్తి వచ్చిన అందరూ పొగుడుతున్నారు. పాపం అందం లేదని అందరూ పొగిడేస్తున్నారు. నీ అంత అందగతే అసలు ఈ ఊర్లో లేదు. నువ్వు కాలు గజ్జి కట్టావంటే నడిస్తే చాలు, ఎక్కడ ఎలా అంటే అడ్రోడు గదిలిద్దని. నీవు వేశ్యవై దారిన పోవు ప్రతి వానితో బహుగా వ్యభిచరించుచు వచ్చితివి, పిలిచిన వానితో నెల్లాపోతివి.
చూడండి, నీ మరణానికి దారి తీస్తుంది పాపం. ఎందుకో ఇక్కడ రాగానే నేను అక్కడ వచ్చి కూర్చోడా, తర్వాత అక్కడికి వెళ్ళాను. ఇక్కడ కూర్చోగానే దేవుడు ఒక మాట చెప్పాడు నాకు, సంఘంలో చెప్పాలి ఆ మాట. మన సంఘంలో ఎవరో ఒకరు మంచాన పడబోతున్నారు. అది ఎవరో నాకు తెలియదు. మన సంఘములో ఒకరు మంచం పట్టబోతున్నారు. అది ఎవరో నాకు తెలియదు. దేవుడు నాకు చెప్పాడు, చెప్పమన్నాడు. అందుకే ఆ పాట ఇచ్చాడు. అన్నీ బాగున్నప్పుడు స్తుతించలేదు, అన్నీ బాగున్నప్పుడు దేవునితో నడవలేదు, అన్నీ బాగున్నప్పుడు సరిగ్గా దేవునితో జీవించలేదు. అన్నీ అయిపోయాక, మంచాన పడిపోయాక గురువారం ప్రార్థన కావాలి అయ్యా, నందిగం కూడా వస్తానయ్యా, శుక్రవారం ప్రార్థనకు కూడా, గురువారం ఎక్కడ పెట్టిన కుటుంబారాధనలకు కూడా వస్తానయ్యా. ఏమో నాకు చెప్పాడు దేవుడు, మన సంఘములో ఒకరు మంచం పట్టబోతున్నారు. అది ఎవరో నాకు తెలియదు. ఆ మంచం నిన్ను పట్టించేది నీ పాపమే. నీ పాపము నిన్ను మరణపు మంచం మీద పరుండి పెట్టబోతుంది. నాకు తెలుసు ఆ వ్యక్తి ఎవరో కూడా నాకు తెలుసు. దాంటారు చూసారా, ఏదో చెప్ప తల దగ్గర ఉంటుంది అంటారు. ఏంటది సామెత? తాతకి పెట్టిన చెప్ప తల దగ్గరే ఉంటుందంట. నీ క్రియలు నువ్వు ఏ విత్తనమైతే విత్తావో అది ఇప్పుడు నీ జీవితంలోకి వచ్చేసింది. నువ్వు మంచాన్ని పడబోతున్నావు. నీ క్రియలు నిన్ను మంచం ఎక్కించబోతున్నాయి. నీ పాపము నిన్ను మరణములోకి నెట్టబోతుంది. ఇప్పుడు పాపం వచ్చింది. ఎలా వచ్చింది? దెయ్యంలాగా రాలా, భూతములాగా రాలా. చాలా అందగాడు. మానవుడికి జంతువుకి దాన్ని ఏమంటారంటే, ప్రవక్త ఏమన్నాడంటే, ఏదైనా తోటలో సర్పము, వాడు మానవుడుగా లేడు, జంతువుగా లేడు. ఒక భిన్నమైనటువంటి ఆకారంతో వచ్చాడు అవ దగ్గరికి. అవ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. దేవుడు అన్నాడు నువ్వు చనిపోతావు, సాతాను అంటున్నాడు నువ్వు చావవు. అంతేకాదు సాతాను అంట నిజమే చెబుతున్నాడంట, నువ్వు ఈ పండు తింటే నీ కళ్ళు తెరవబడతాయి. ప్రైజ్ ది లార్డ్. బోధ ఎలా ఉందో చూడండి. అది నిజమేనండి, అది సత్యమేనండి. మేము వెళ్తున్న దగ్గర కూడా బాగానే చెప్తారండి వాక్యము. మేము వెళుతున్న చోట కూడా బాగానే ఉంటుందండి వాక్యము. ఏమి లేదండి, అక్షరమే తేడా. నిజమైన వాక్యానికి, నిజము కాని వాక్యానికి ఒక్క అక్షరమే తేడా. దాన్ని గుర్తించిన వారు దేవుని వధువుగా ఉండగలుగుతారు. దాన్ని గుర్తించిన వారు మరణము నుంచి తప్పించబడి నిత్యజీవంలోకి వెళతారు. ప్రైజ్ ది లార్డ్. ఆ వాక్యాన్ని గుర్తించలేని సమయంలో, ఎందుకంటే సైతాను నిజమే చెబుతాడు, అబద్ధం చెప్పడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అబద్ధం చెప్పాడా? అబద్ధం చెప్తే దేవుడు చెప్తాడు, అరే నువ్వన్నీ అబద్ధాలు ఆడుతున్నావు, వెళ్ళరా అంటాడు. అందుకే వాడు నిన్ను పొగుడుతాడు, నువ్వు సౌందర్యవతివి, నువ్వు గొప్పదానివి, నువ్వు గొప్పవాడివి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మన మధ్యకు కొంతమంది మన మధ్యకు రాబోతున్నారు బైబిల్ గ్రంథంలో. మనం వచ్చినట్లుగా, మొన్న ఆదివారం వచ్చినట్లుగా ఈరోజు కూడా కొన్ని కుటుంబాలు మన మధ్యకి రాబోతున్నాయి. నీ సౌందర్యం చూసుకొని నువ్వు ఆధారపడి నువ్వు గర్వించొద్దు. నీ ధనాన్ని చూసి నువ్వు గర్వించొద్దు. నీ బలగాన్ని చూసి నువ్వు గర్వించొద్దు. కనురెప్ప పాటులో మంచాన పడిపోతే నిన్ను లేవనెత్తువాడు ఎవడునూ లేడు. ఆమేన్. నీ పాపము నీలో ఉన్న మరణాన్ని బేస్ చేసుకొని వస్తుంది. జాగ్రత్త. మరణం నీలో ఉంది, కానీ దాని గురించి నువ్వు ఆలోచన చేయట్లా. కానీ దాని గురించి ఆలోచన చేసేవాడు సాతాను ఉన్నాడు. నాకు ఒక బేస్ ఉంది ఆమెలో, అతనిలో. నేను దాన్ని ఆధారం చేసుకొని వెళ్ళిపోతే, ప్రవక్త అన్నాడు, ఎప్పుడైతే అవ్వంట సాతాను వైపు తిరిగిందో, తన తలను తిప్పిందో, ఎప్పుడైతే ఆ స్వరం వైపు తన యొక్క శరీరాన్ని తిప్పిందో, ఏమైంది? నిజంగానే ఆమె పండు తిన్నది. దేవుడు అన్నాడు అది తినొద్దు, ఆ వృక్షం యొక్క ఫలాన్ని తినొద్దు. ఏం చేశాడు సాతాను వాడు? అవ్వకి రుచి చూపించాడు. ఆమేన్. చూడండి, సాతాను వాడు అవ్వను ఆత్మీయంగా మరణములోకి నెడితే, ఈ మాట వినండి, సాతాను వాడు అవ్వను ఆత్మీయంగా మరణములోకి నెడితే
అవ్వ ఆదాముని ఆత్మీయంగా మరణంలోకి నెట్టేసింది. చివరికి మరణమేగా. పాపము రావటాన్ని బట్టి మరణమే వస్తుంది. పాపము రావటాన్ని బట్టి బలహీనతలు వస్తున్నాయి. పాపము రావటాన్ని బట్టే శోధన వస్తుంది. పాపము రావటాన్ని బట్టే, అందుకే కదా దేవుడు ఏదేని తోటలోకి రాగానే అడిగాడు, నువ్వు చేసినది ఏమిటి? నీవు చేసినది ఏమిటి? అదే సంతానాన్ని దేవుడు మరలా కయ్యిలుతో అంటున్నాడు, నువ్వు చేసిందేమిటి? విత్తనం యొక్క ఫలం కనపడుతుందా? తెలుస్తుందా? ఉంది 3వ అధ్యాయములో ఆ మాట ఏమనుంది? 3వ అధ్యాయములో ఆదికాండం 10వ వచనం నుంచి, అందుకు అతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా ఉంటుంది కనుక భయపడి దాక్కుంటే నన్ను. అందుకైనా నువ్వు దిగంబరం అని తెలిపిన వాడేవాడు? ఎందుకంటే వీళ్ళు కళ్ళు తెరవబడ్డాయి. నిజంగా చనిపోలా. సాతాను చెప్పినట్లుగా వాళ్ళు చావలా. దేవుడు అన్నాడు మీరు చనిపోతారు, సాతాను అన్నాడు మీరు చావరు. ఒక పదమే తేడా, అవునా? దేవుడు అన్నాడు మీరు చస్తారు, సాతాను అన్నాడు మీరు చావరు. ఓ, ఈ బోధే బాగుంది. మీరు చావరు అన్న బోధే బాగుంది. నువ్వు గుడికి ఎలా వచ్చినా పర్వాలా, ఈ బోధ బాగుంది అయ్యగారు. నువ్వు ఎన్ని వేషాలు వేసినా ఆదివారం గుళ్ళో కనబడితే చాలు, ఈ బోధ బాగుంది అయ్యగారు. నువ్వు తాగు, తందనాలాడు, గుట్టకాయలు తిను, కైనీళ్ళు తిను, కళ్ళు తాగు, సారా తాగు, ఆదివారం గుళ్ళో కనబడితే చాలు, ఈ బోధ బాగుంది అయ్యగారు. పాస్టర్ అంటాడు, లేదా ఫాదర్ అంటాడు మీకేమీ కాదు అంటాడు, లేదా బిషప్ అంటాడు మీకేమీ కాదు, ఆదివారం గుళ్ళో కనబడితే చాలు. కానీ వాక్యం ఒప్పుకోట్లా. సైతాన్ అంటున్నాడు మీరు చావరు. అవక ఆ మాట నచ్చింది. ఆయన చూస్తే చస్తారంటున్నాడు దేవుడు. ఆయన అంత కఠినంగా మాట్లాడుతున్నాడు దేవుడు అయ్యుండి. వీడు నా ఫ్రెండు, నా క్షేమం కోరుకునేవాడు, నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో, అందుకే మీరు చావరు. ఎంత మధురంగా మాట్లాడుతున్నాడు, ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. మేము చావమంట, ఎంత మంచి మాట చెప్తున్నాడు. ఆయనేం దేవుడు అండి, చచ్చిపోతారని చెప్తున్నాడు. ఆయనేం దేవుడు, తప్పు చేస్తే పాపం చేస్తే మీరు చచ్చిపోతారని దేవుడు చెప్తున్నాడు. అయ్యో, ఈయన నా ప్రియమైన స్నేహితుడు, ఈమె నా ప్రియమైనటువంటి స్నేహితురాలు, మనకేమీ కాదు, మాకేమీ కాదు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, అవ్వ నిలబడి ఉంది. ఇటు చూస్తే నేను భర్త, ఇటు చూస్తే ప్రియుడు. ఒకే తోటలో, ఏదేను తోటలో దేవుని ఏదేను, సైతాను ఏదేను అయిపోయింది ఇప్పుడు అది. ఆమేన్, హల్లెలూయా. నిన్న మొన్న ఎక్కడో ఒక వార్త చూశాను. పెళ్ళయింది, పాప పుట్టింది. పెళ్ళయింది, పాప పుట్టింది. భర్త, భార్య, ఈమె స్నేహితుడు, అంటే కాలేజీ టైంలో ఎప్పుడో ప్రేమించుకున్న స్నేహితుడు. ముగ్గురు ఒకే ఇంట్లో ఉంటారు. వాళ్ళ ముగ్గురు ఒకే ఇంట్లో ఉంటారు. నిన్న మొన్న తెలిసింది వాళ్ళిద్దరు కలిసి భర్తను చంపేశారు ప్లాన్ చేసి. ఈ రోజున ప్రతి న్యూస్ అదే. మీరు టీవీ ఓపెన్ చేస్తే అదే, యూట్యూబ్ ఓపెన్ చేస్తే అదే, పేపర్ చూస్తే అదే. అక్రమ సంబంధాలు నిజమైన బంధాలను చంపేస్తున్నాయి. అక్రమ సంబంధాలు, భర్తని లేదు, భార్య అని లేదు, చంపే. పాపము నీ వాకిట్లో పొంచి ఉన్నది, ఎందుకంటే నీ ఇంట్లోకి మరణం తేటానికి. ప్రైజ్ ది లార్డ్. అది నీ తెలియట్లా, నీ వాకిట్లో పాపం పొంచి ఉందని. నువ్వు అనుకుంటున్నావు పాపం సరదాగా ఉందని. ఆ సాతాను వాడు మాట్లాడుతుంటే అవ్వ అనుకుంది సరదాగా ఉంది, మేము చావనే చావం. వాడు నిజం చెప్పాడు, మీ కళ్ళు తెరవబడతాయి అన్నాడు. నిజంగానే పాపము జరగగానే ఆమె కళ్ళు తెరవబడ్డాయి, నేత్రాలు తెరవబడ్డాయి. వారు దిగంబరులని తెలిసిపోయింది. ఆమేన్. ఈ పాపాన్ని తీసుకెళ్ళి ఎవరికి రుచి చూపించింది? ఆదాముకు రుచి. ఆదాము కళ్ళు తెరవబడ్డాయి. ఇద్దరు వెళ్ళి చెట్లు చాట్లు దాక్కున్నారు, దిగంబరులని తెలిసిపోయింది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు వచ్చాడు, ఆదామా నువ్వెక్కడా, ఆదాము నువ్వెక్కడా? ఓ ప్రభువా, నీ స్వరం వినపడినప్పుడు భయపడి నేను దాక్కున్నా. ఓ, నువ్వు దిగంబరవని చెప్పిన వాడెవడో, నువ్వు దిగంబరవని చెప్పిన వాడెవడో. ప్రైజ్ ది లార్డ్.
తింటివా అడిగాను. అందుకు ఆదాము, ఈ స్త్రీయే కొన్ని నాకు ఇయ్యగానే తింటినా నేను. యెహోవా స్త్రీతో, నీవు చేసినది, కయ్యను కూడా అదే ప్రశ్న వేశాడు కదా దేవుడు ఇక్కడ, నువ్వు చేసిందేమిటి, నువ్వు రహస్యంగా చేసిందేమిటి? పాపమునకు లోబడిపోయావా? పాపమును చూసి నువ్వు ఆనందిస్తున్నావు, కానీ పాపము నిన్ను మరణములోకి నెట్టడానికి వచ్చిందన్న సంగతి ఈరోజు తెలుసుకోను. అంటే ఎక్కువ కాలం నువ్వు భూమి మీద ఉండవు. పాపం చేసిన తరువాత నువ్వు ఎక్కువ కాలం భూమి మీద ఉండటానికి దేవుడు నీకు అధికారం ఇవ్వటం లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు అన్నాడు, మంచి క్రియ చేస్తే నువ్వు తలెత్తుకొని ఉంటావు. నువ్వు సత్క్రియ చేయకపోతే, మంచి క్రియ చేయకపోతే నీ వాకిట పాపము పొంచి ఉన్నది. అవ్వకు తెలియదు పాపం తన మరణానికి సాతాను వాడు పొంచి ఉన్నాడన్న సంగతి తెలియదు. వాడి మాటలు రుచిగా ఉండి పాపంలోకి జారిపోయింది. ఆ పాపం వల్ల వీళ్ళకి ఏమొచ్చిందంటే మరణం వచ్చింది. ఆ పాపం వల్ల అక్రమ సంతానం వచ్చింది. ఆ అక్రమ సంతానం ఏం చేశాడంటే ఆదాము ఇంటిలోకి మరణాన్ని తీసుకొచ్చాడు. ఇద్దరు బలిపేటాలు కట్టారమ్మా, ఇద్దరు బలిపేటాలు కట్టారు. ఇద్దరికి యేసు ప్రభువే దేవుడు. మీరు ఎక్కడికన్నా వెళ్ళి, ఏమ్మా మీ సంఘంలో అపోస్తుల బోధిస్తారా అని అడుగు. మాది కూడా ఈ బైబిలేనండి. మీ చేతిలో ఉన్న బైబిలే మా చేతిలో ఉంది కూడా. మాది వేరే బైబిల్ కాదు, ఈ బైబిలే. అదేనమ్మా, సరే కాదంటలేదు. మీరు యేసుక్రీస్తు నామాన్ని ధరించారా అంటే ఈ బైబిలేనండి, మాకు బైబిల్లో ఉన్నదే మా అయ్యగారు చెప్తారు. అమ్మ అపోస్తుల బోధ మీ సంఘంలో ఉంటుందంటే ఏమోనండి ఈ బైబిల్లోదే చెప్తారు మాకు. ప్రభు రాత్రి భోజనం పగలు తీసుకుంటారా రాత్రి తీసుకుంటారా ఏమోనండి వాక్యంలో ఉన్నట్టే చెప్తారు మా అయ్యగారు. ఈ బైబిలే, ఈ బైబిలే. ఏదేని తోటలోనే ఉంది అవ్వ, ఏదేని తోటలోనే ఉన్నాడు ఆదాం, సైతాను కూడా ఏదేని తోటలోనే ఉంది. నువ్వు ఎక్కడున్నావో చూసుకో ఒకసారి. నీ పరిస్థితి ఎక్కడుందో చూసుకో, నీ జీవితం ఎక్కడుందో చూసుకో. వాక్యానికి అనుకూలంగా ఉన్నావా, వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నావా? మంచి క్రియలు కలిగిన వ్యక్తిగా ఉన్నావా? మంచి క్రియలు కలిగి ఉంటే నీ తలుపు యొద్ద దేవుడు నిలబడి ఉంటాడు, నీ గృహము లోపల దేవుడు నివాసం చేస్తాడు. ఒకవేళ మంచి క్రియలు లేకపోతే నిన్ను ఎప్పుడు నీ మీద కోరిక కలిగి పాపం వచ్చి వాకిట్లోనే కూర్చుంటుందంట. పాపం వచ్చి వాకిట్లోనే కూర్చుంటుంది. దేవుని స్తోత్రాలు. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 12-13 వచనాలు చూద్దాం ఒకసారి త్వరగా. పాపాత్ములు 100 మార్లు అంటావు అమ్మ, 100 తప్పులు దుష్కార్యములు చేసి దీర్ఘాయుష్మంతులైనను. ఒకసారి ఎవరో నన్ను అడిగారు, ఎవరో మా చుట్టాల్లోనే ఎవరు అడిగారు ఇక్కడే, వాళ్ళు ఏంటయ్యా ప్రార్థనకి వెళ్ళకపోయినా అన్ని పాపాలు చేసినా వాళ్ళ ఇంట్లో అన్నీ సమృద్ధిగా ఉంటాయి, వాళ్ళకి అసలు రోగాలే రావు, వాళ్ళకి డబ్బులు రూపాయి ఖర్చు అవ్వవు, ఇంకా వాళ్ళ ఇంట్లో అసలు ఎవరు చచ్చిపోరు, ఎప్పుడు చూసినా బాగానే ఉంటారు, వాళ్ళు ప్రార్థనకు రారు, ఏమీ రారు, అన్నీ బాగానే ఉంటాయి. ఇక్కడ దేవుడు అదే అంటున్నాడు, వాళ్ళు 100 పాపాలు చేసినా దీర్ఘాయుష్మంతులుగానే ఉంటారంట. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నుందురనియు, భక్తిహీనులు దేవుని సన్నిధికి భయపడరు కనుక వారికి క్షేమము కలగదనియు, వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోవుదురని నేను ఎరుగుదును. క్షేమం ఎవరికి ఉంది, క్షేమం ఎవరికి లేదు. విన్నారా పురుషులు, వింటారు వాక్యము. క్షేమము ఎవరికి ఉంది, క్షేమము ఎవరికి లేదు. 100 తప్పులు చేసిన పాపిక, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవారిక,
దేవుని యందు ప్రసంగి చెప్తున్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి క్షేమం ఉంది. కానీ 100 తప్పులు చేసినా, వాళ్ళు ఎక్కువ సంవత్సరాలు జీవించినా వారికి క్షేమము. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉండాలి? నువ్వు ఎక్కడ ఉండాలని నిర్ణయించుకుంటున్నావు? ఎక్కడ ఉంటే క్షేమం అని నువ్వు అనుకుంటున్నావు? వాక్యములోనా, వాక్యానికి బయట? ఆమేన్. వాక్యములోనా, వాక్యానికి బయట? చూడండి, నీకు క్షేమం ఎక్కడో దేవుడు ఈ రోజున దేవుడు తన వాక్యంలో చెబుతున్నాడు. నీ క్షేమం ఎక్కడుందంటే దేవుని యందు భయభక్తులు కలిగి వాక్యములో నిలిచి ఉండు. ఆమేన్. నీ కొరకు ఒక వాడ కట్టబడింది. ఆమేన్. నీ కొరకు ఒక వాడను దేవుడు సిద్ధపరిచాడు. ఉగ్రత రాబోతుంది, ప్రళయం రాబోతుంది, నాశనం రాబోతుంది. ప్రజలందరూ వాక్యం విన్నారు. వాక్యం చెప్పిన వాడు అక్కడే ఉన్నాడు, వాక్యం విన్నవారు కూడా అక్కడే ఉన్నారు. కానీ కట్టబడిన వాడలోకి చెప్పిన వాడు లోపలికి వెళ్ళాడు, వినిన వాడు లోపలికి రాలా. ఇప్పుడు ఎవరు క్షేమస్థితిలో ఉన్నారు? ఉగ్రత వచ్చేసింది, జలప్రళయం వచ్చింది, నాశనం వచ్చింది. ఎవరు క్షేమంగా ఉన్నారు? దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన చెప్పినట్లుగా ఎవరైతే ఓడగట్టుకున్నారో, ఎవరైతే వారి జీవితాలు కట్టుకున్నారో, ఎవరైతే వారి కుటుంబాన్ని వాక్యానుసారంగా నా ఇల్లు దేవుని గృహమని ఎవరైతే దేవుని వాక్య ప్రకారం యెహోషువ వలె ఎవరు ఎటు పోయినా, ఎవరు ఏ దేవతలను ఆరాధన చేసుకున్నా నేను నా ఇంటి వారు యెహోవానే సేవించదమని ఎవరైతే చెప్పారో వారు క్షేమంగా ఉన్నారు, వారు క్షేమంగా ఉంటారు. ఆమేన్. వాక్యం విన్నారు, మారలా. వాక్యం విన్నారు, ఎగతాళి చేశారు. వాక్యం విన్నారు, ఆ పాస్టర్ ఎప్పుడు అట్లా కేకలేసుకుంటాడులే, ఆ సేవకుడు ఎప్పుడు అట్లాగే అరుచుకుంటాడులే, ఆయన ఎప్పుడు అలాగే గట్టి గట్టిగా మాట్లాడతాడులే, మాకేం కొదువు లేదు, మేము ధనవృద్ధి చేసుకున్నాం, మేము క్షేమంగా ఉన్నాం, మేమన్నీ సంపాదించుకున్నాం, మాకేమీ కొదువు లేదు, మాకేమీ కొదువు లేదు అని అనుకున్నారు. జలప్రళయం వచ్చి దేవుడు ఒక్క ఏలేసాడంట. ఏలయగానే నోవకు టకటక భార్య పిల్లలు తీసుకొని ఓడలోకి వెళ్ళిపోయి, ఒకరోజు ఎలాగే ఏలనపడిద్ది, నీకు ఒక స్వరం వినపడిద్ది. హల్లెలూయా. ఆ స్వరం వినపడగానే నువ్వు క్రీస్తులోకి వచ్చేయాలి. ఆమేన్. వాక్యంలోకి వచ్చేయాలి. రాలేదా ఉగ్రతలో నీవే కాదు, నీ ఇంటి వారు కూడా. ఉగ్రతలో నీ ఇంటి వారే కాదు, నీ బంధువులు కూడా నశించిపోవాల్సిందే. ఎక్కడ క్షేమము? క్రీస్తులోనా, క్రీస్తు బయట? వాడలోనా, వాడక బయట? హల్లెలూయా, హల్లెలూయా. ప్రళయం వచ్చి నోవహు కుటుంబం వాడలో దేవునితో కలిసి ప్రయాణం చేస్తున్నారు. అదే నీరు, ఏ నీరైతే ఓడను పైకి లేపిందో అదే నీరంటే వాక్యము. ఏ వాక్యమైతే వాక్యానికి లోబడిన వారిని క్షేమంగా ఉంచిందో అదే వాక్యమునకు లోబడని ప్రతి చిన్న బిడ్డతో సహా, పశువులతో సహా, వారు కలిగిన యావత్తును దేవుడు ఏం చేస్తున్నాడు? నాశనము చేసుకుంటారు. పాపము చేసిన వారికేనా అయ్యా? ఇంకా ఎవరికైనా కీడున్నదా? పాపమునకు కారకులైన వారికి కూడా. వినండి. కొంతమంది పాపం చేసే అలవాటు ఉండదు, మీడియేటర్లు ఉంటారు, మధ్యవర్తులు. పాపములోకి నడిపించే స్వభావం కలిగిన వారు. ఆ ఎదట వాళ్ళకి పాపం చేయాలని ఆశ ఉండదు, కానీ వీళ్ళు వెళ్ళి వాళ్ళని ప్రోత్సహించి, వాళ్ళని ఒత్తిడి చేసి పాపములోకి నడిపించే కుటుంబాలు. చూపిస్తా మీకు. మొదటి రాజుల గ్రంథం 14వ అధ్యాయం. దేవుడు కడిగేస్తున్నాడు, శుభ్రపరచబడండి. మొదటి రాజుల గ్రంథం 14వ అధ్యాయము 14వ వచనము నుంచి 16వ వచనం వరకు మనం చదువుకుందాం.
ఇదియు కాక యెహోవా తన నిమిత్తము ఒకరిని ఇశ్రాయేలు మీద రాజుగా నియమింపబోచున్నాడు. ఆ దినముననే అతడు యెరోబాము సంతతి వారిని నిర్మూలము చేయును. కొద్ది కాలములోనే నియమింపబోచున్నాడు. ఇశ్రాయేలు వారు దేవతా స్తంభాలను నిలిపి యెహోవాకు కోపము పుట్టించి ఉన్నారు కనుక నీటి యందు రెల్లు అల్లాడునట్లు యెహోవా ఇశ్రాయేలు వారిని మొత్తి ఒకడి వేరును పెళ్లగించినట్లు వారి పితరులను తాను ఇచ్చిన ఈ మంచి దేశములో నుండి వారిని పెళ్లగించి యూఫ్రటీసు నది అవతలకు చెదరగొట్టును. మరియు జాగ్రత్త, ఈ మాట వినాలి. 16వ వచనము యెరోబాము గురించి చెప్పబడుతుంది. తానే పాపము చేసి ఇశ్రాయేలు వారు పాపము చేయుటకై కారకుడైన యెరోబాము పాపములను బట్టి ఆయన ఇశ్రాయేలు వారిని అప్పగింపబోచున్నాడు. ఒకప్పుడు ఇశ్రాయేలీలకు రాజు యెరోబాము. ఆమేన్. కానీ ఏం చేశాడంట? దేవుని ప్రజలను దేవుణ్ణి ఆరాధించకుండా సంఘములోకి దేవతా స్తంభాలను నిలబెట్టి వాళ్ళని విగ్రహారాధన అనే పాపం వైపు తిప్పాడు. వారిని బలవంతంగా, ఆమేన్, మీరు ఈ పని చేయాల్సిందని ఒత్తిడి చేశాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవుడు ఏం చేశాడు? యెరోబాముని తీసేయబోతున్నాడు. పాపము చేసిన వారే కాదు, ఆ పాపము చేయటానికి కారకులకు కూడా మరణమే వస్తుంది. ఇక్కడ వాక్యం వింటున్నారా? ఈరోజు సరి చేసుకుందాం మనం మన క్రియల్లో. ఒకవేళ అలాంటివి ఏమైనా ఉంటే, ఎప్పుడైనా మనం ఎవరైనా పాపం చేయటానికి మనం ప్రోత్సహించిన వారిగా ఉంటే, ఇంకా శాపం కుటుంబాల్లో ఏలుబడి చేస్తూ ఉంటే, దేవుడు మర్చిపోలేదు దాన్ని. నువ్వు ఇతరులను పాపములోకి నడిపించిన నీ క్రియలు దేవుడు ఇంకా మర్చిపోలేదు. దేవుడు జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడు. అందుకే ఇంకా కుటుంబాల్లో నుంచి శాపము తొలగించబడలేదు. అందుకే ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి ఆ కరువు ఇంకా తీరలేదు. ఆ కుటుంబంలో ఉన్నటువంటి కష్టాలు ఇంకా తీరలేదు. కారణం ఏంటంటే ఇతరులను దేవుని వైపు కాకుండా పాపం వైపు నడిపించే స్వభావం ఉన్న కారణాన్ని బట్టి నీ కుటుంబంలోకి దేవుడు మరణకరమైనటువంటి పరిస్థితులను దేవుడు తీసుకొస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. యెరోబామే అనుకుంటే యెరోబాము తండ్రి కూడా అలాంటివాడేనంట. 15వ అధ్యాయం 26వ వచనం, 15వ అధ్యాయం 26వ వచనం చదవండి. అతడు యెహోవా దృష్టికి కీడు చేసి తన తండ్రి నడిచిన మార్గమందు నడిచి కారకుడాయను ఆ పాపాన్ని అనుసరించే తన తండ్రి నడిచిన మార్గములోనే. పోయిన వారమే చెప్పా, తల్లి గడ్డి మేస్తే, గేదెల్లి గడ్డి మేస్తే చేలోకి వెళ్ళి దోడెళ్ళి సిమెంట్ రోడ్డు మీద పొందుకుందంట. చెప్పే కదా, తారు రోడ్డు మీద పండుకుందా? లోకంలో సహజంగా మనం సామెత, తల్లి తప్పు చేతనే పిల్ల ఏం చేసిద్దండి? పిల్ల కూడా అదే చేసిద్దండి. ఏం విత్తనం విత్తుతున్నావు నీ ఇంట్లో? నీ తల్లి పాపం నిన్ను వెంబడేస్తుందా? నీ తండ్రి పాపం నిన్ను వెంబడేస్తుందా? నీ తల్లి చేసినట్లే నువ్వు చేస్తున్నావా, లేదా నీ తండ్రి చేసినట్లే నువ్వు చేస్తున్నావా? జాగ్రత్త. పాపము వెంబడిస్తుందంటే ఒకరి మరణం తర్వాత మరొక మరణము ఇంటిలోకి వస్తుందని గమనించాలి. హల్లెలూయా. ఎందుకని పాపము మరణాన్ని బేస్ చేసుకొని వస్తుంది నీ దగ్గరికి. పాపానికి బేస్ దొరికిందంట. ఏం ఆధారం దొరికింది? మరణం ఆధారం దొరికింది. అదే అధ్యాయంలో 16వ అధ్యాయములో 2వ వచనము, యెహోవా వాక్కు హనానీ కుమారుడైన యెహోకు ప్రత్యక్షమై సెలవిచ్చెను, నేను నిన్ను మంటిలో నుండి తీసి హెచ్చింపజేసి అధికారిగా చేసి తిని
ఆయనను యెరోబాము ప్రవర్తించిన ప్రకారముగా నీవు ప్రవర్తించుచు ఇశ్రాయేలు వారజకు నా జనులు పాపము చేయుటకు కారకుడువై నాకు కోపము పుట్టించి ఉన్నావు. కాబట్టి నేను సమూలముగా ఇశ్రాయేలీయులను నేడతానికి దేవుడు ఒక రాజును పెడితే వాడు కూడా ఏం చేశాడంట? యెరోబాము చేసినట్లే ఇశ్రాయేలీయుల విషయంలో పాపం చేస్తే దేవుని కోపం వచ్చిందంట. జాగ్రత్త. అలాంటి పాపము యొక్క అనుకరణ నీ కుటుంబంలో ఉంటే నీ ఇంటి మీద దేవుని కోపం ఉన్నదని గుర్తుంచుకో. దేవుడు అన్నాడు, ఆ ఇంటిని పాడుబడిన దెబ్బగానే మారుస్తాను, జీవము లేని ఇల్లుగా, మనుష్యులు నివాసము యోగ్యత లేనటువంటి గృహముగా, పాడైపోయిన పెంట దెబ్బ వలె ఆ గృహాన్ని నేను మారుస్తాను. పాపము నీ వాకిట్లో ఉంది అంటే, పాపము నీ వాకిట్లోకి వచ్చింది అంటే నీ ఇంటికి మరణము వచ్చిందని అర్థం. మరణం వచ్చిందని అర్థం. జాగ్రత్త. నీ తలంపులు, నీ ఆలోచనలు ఎలా ఉన్నాయో చూసుకోవాలి. ఎందుకంటే దేవుడు ఎక్కడ అన్నాడు, నేను వాడి కుటుంబం సమూలంగా నేను ధ్వంసం చేస్తాను. చూసారా, పాపము మరణాన్ని బేస్ చేసుకొని వస్తుంది. ఈ పాపము ఎవరి దగ్గరికి వచ్చినా, ఈ పాపపు ముళ్ళు ఎవరిని గుచ్చినా ప్రైజ్ ది లార్డ్ మరణించాల్సిందే. అందుకే పౌలు దాన్ని ముళ్ళు అన్నాడు. మరణమా నీ ముళ్ళెక్కడా? పాపము మరణపు ముళ్ళును బేస్ చేసుకొని వస్తుంది. ఆ ముళ్ళుతో గుచ్చటానికి వస్తుంది. జాగ్రత్త. పొంచి ఉందంట పాపం. ఎలా పొంచి ఉంది? ఒక రోజున వాక్యంలో ఉన్నది నేను చెప్తున్నాను. నేను ఇప్పుడు ఇద్దరిని తీసుకొచ్చాము, సాతాను అవ్వ, కయీను హేబేలు. ఇప్పుడు నేను బత్షెబా దావీదుని, తర్వాత ఎవరిని తీసుకొస్తారంటే తామారు అమ్నోను, తర్వాత ఎవరిని తీసుకొస్తారంటే అమ్నోను అబ్షాలోము. పొంచి ఉన్న పాపము. యుద్ధం జరుగుతుంది. రాజు ఎక్కడ ఉండాలి? యుద్ధం. రాజ్యం మీదకి శత్రువులు వచ్చి యుద్ధం చేస్తుంటే రాజు వెళ్ళి యుద్ధంలో ఉండాలి, అవునా? కానీ సాయంకాలం దాకా పడుకున్నాడంట రాజుగారు. మన రాజుగారు సాయంత్రం దాకా చక్కగా పండుకొని సాయంత్రం అయిన తర్వాత బయటకు వచ్చి ఒళ్ళిలా ఈరుస్తా ఇట్లా ఆగిపోయాడు. ఒళ్ళు ఇరుస్తా ఇలా ఆగిపోయాడు. ఆగిపోయేసరికి అక్కడ ఒక స్త్రీ స్నానం చేస్తా తన సౌందర్యాన్ని అంతా రాజుకు చూపిస్తుంది. పాపము అక్కడ దావీదుకి మరణం తేటానికి బయట పాపం పొంచి ఉంది. ఆమేన్. ప్రవక్త ఒక మాట చెప్పాడు, ఒక పురుషుని హృదయములోకి ఒక పాపపు తలంపు వస్తుందంటే దానికి కారణం స్త్రీయే. స్త్రీ వలన మరణం వచ్చింది, అవునా? స్త్రీ వల్ల భూమి మీదకి మరణం వచ్చింది. ఈరోజు ఏ ఇంట్లోనైనా ఒక శవం వెళ్తుందంటే మన అవ్వమ్మ అది చేసిన పాపం ఈ రోజున ప్రతి ఇంటిలోకి మరణం వచ్చింది. ఒక స్త్రీ వలన పాపం వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఒక స్త్రీ వలన మరణం వచ్చింది. ఆ స్త్రీ అంటే ఆలోచన చేస్తుంటే ఎప్పటి నుంచో ప్రతిరోజు దావీదు సాయంకాల సమయంలో ప్రహరీ మీద తిరుగుతాడు. ఒక్కసారి రాజుతో నేను పాపం చేస్తే ఆ తలంపు దానికి రాగానే, దేనికి? బత్షెబా అనే ఒక స్త్రీకి ఆ తలంపు రాగానే మనోడు రాజు యుద్ధానికి వెళ్ళాల్సిన వాడు ఇంట్లో నిద్రపోయి లేచి బయటకు వచ్చి ప్రహరీ మీద ఒల్లీర్చుకుంటే చూసేసరికి తన సౌందర్యం కనపడగానే వెంటనే తన మేనల్లుని పిలిచాడు. యోవాబు, నరే ఇట్రా వచ్చాడు. ఏంటంటే ఎవరా స్త్రీ అనగానే వెంటనే వీడు చెప్పేశాడు, ఎవరి భార్య అంట? ఉరియా భార్య. సరే వెళ్ళి తీసుకురాపో. రాజు కదా, ఎంత ఈజీగా చెప్పేశాడో. వెళ్ళి తీసుకొచ్చాయి.
బయట ఉన్న పాపం ఇంట్లోకి వచ్చేసింది. బయట పొంచి ఉన్న పాపం ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? ఇంట్లోకి వచ్చింది. ఇంట్లోకి రాగానే పాపం జరిగిపోయింది. నా బైబిల్ చెబుతుంది, బెత్షెబాతో దావీదు పయనించాడు అంటే పాపం చేశాడు. పాపం చేసిన తర్వాత ఏమంట, చక్కగా స్నానం చేసి ఆ పాపాన్ని కడుక్కొని వెళ్ళిపోయిందంట. ఆ పాపాన్ని కడుక్కొని, నా బైబిల్ చెబుతుంది, ఒకడు తను పాపి అని తను తాను పవిత్రపరుచుకొనినంత మాత్రము చేత వాడి పాపము వాడిని విడిచిపోదు. అంటే స్నానం చేస్తే పాపం పోదు. పాపం చేసి స్నానం చేస్తే నీ పాపం పోదు. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. పాపములోనే బ్రతుకుచున్నచో, పాపములోనే మరణించినచో తప్పదు నరకము. పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము. పాపములోనే మరణించినచో, ఓ మానవా, యేసయ్య చెంత చేరి, ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు. హల్లెలూయా. నీకు నీ దగ్గర లేకపోతే నీ కుటుంబంలో నీ వాకిట్లో పొంచి ఉన్న పాపాన్ని నువ్వు గుర్తించకపోతే నీ ఇంట్లోకి మరణం వచ్చేస్తుంది. ఖచ్చితంగా వచ్చేస్తుంది. అవ్వ, సాతాను అవ్వను మరణంలోకి నెడితే, అవ్వ ఆదాముని, బెత్షెబా ఆదాముని మరణంలోకి నెడితే దావీదు ఉరియాను మరణంలోకి నెట్టాడు. చూస్తున్నారా? పాపానికి బేస్ అదే. పాపమునకు బేసే మరణం. అది నీకు ఇంకా తెలియట్లేదు, అది నీకు ఇంకా అర్థం కావట్లేదు. ఎవరికో వచ్చిన తర్వాత తెలుస్తుంది నీకు. నీ కుటుంబంలో ఒకరికి వచ్చిన తర్వాత, అయ్యో పాపము వలన నా ఇంట్లోకి మరణం వచ్చిందన్నప్పుడు తెలుస్తుంది నీకు. అప్పుడు దానికి తెలియదు. ఎందుకంటే పాపం అసలు ఏం బేస్ చేసుకొని వచ్చావు అని అడిగితే అంటది, నీలో ఒక మరణం ఉంది, అది చాలు నాకు. నీ కలగబోయినా నీ పుట్టబోయే బిడ్డ దగ్గర నుంచి అది నేను స్టార్ట్ చేస్తానంటది. జరిగిందా లేదా? దావీదుని మరణంలో పెట్టింది. దావీదు ఏం చేశాడు? ఉరియాను యుద్ధంలో ముందు పెట్టించి వాడు చచ్చిపోయేటట్లుగా పకడ్బందీగా ప్లాన్ చేశాడు. ఎలాగా? ఆ రాత్రి ముందు పోపించాడు. అప్పుడప్పుడు మన రాజకీయ నాయకులు చేస్తారు చూడు, వాడు పార్టీకి ఓటేయడు, మన పార్టీకి ఓటేయడరా అంటే వాడిని తీసుకెళ్ళి గట్టిగా ముందు పోపించి తీసుకెళ్ళి చేత ఓటేపించండి అంటారు కదా, ఆ ముందు అక్కడ కూడా పనిచేసింది. దావీదు మంచి ప్లాన్ చేశాడు. ఇది మంచిగా ముందు పోయిండ్రా అన్నారు. దట్టంగా ముందు తాగాడు. తాగి రాజమందిరంలోనే పండుకున్నాడు. పొద్దున్నే వాడికి తెలియదు, ఒక ఉత్తరం రాసి ఇచ్చారు. ఉరియాకే చేతికి ఇవ్వబడింది. ఆ ఉత్తరంలో ఏముందంటే, ఉరియాని యుద్ధంలో ముందు పెట్టండి, శత్రువు బాణం వేయగానే ఉరియా చచ్చిపోతాడు, కాబట్టి ఈ లెటర్ రాసినోడికి చెప్పాడు ఏమనంటే, నువ్వు ఉరియాతో ఉండొద్దు, నువ్వు పక్కకి వెళ్ళిపో. దావీదు ఇచ్చిన ప్లాన్. రాజకీయ నాయకులు ఇస్తారు చూసే ప్లాను, మీరు ఉండండి కానీ సీన్లో నువ్వు ఉండొద్దు. ఎవరిని అడ్డం పెడతారు, ఈ సీన్లో నువ్వు మాత్రం ఉండొద్దు అని చెప్తారు కదా. దావీదు సేమ్ పాలిటిక్స్. ఈరోజు మన దేశంలో, భారతదేశంలో ఏం పాలిటిక్స్ నడుస్తున్నాయో, ప్రపంచంలో ఏం పాలిటిక్స్ నడుస్తున్నాయో సేమ్ దావీదు దగ్గర అయ్యే పాలిటిక్స్. వీడు మరణ వార్త వీడే తీసుకెళ్ళాడు సైన్యాధిపతి దగ్గరికి. తీసుకెళ్ళి ఇచ్చాడు. రాజు దావీదు ఉత్తరం ఇచ్చాడు అయ్యా అని. చదివాడు. చదివి, ఉరియా నువ్వు ముందు వరుసలో నిలబడు. వాడికి తెలియదు వాడు మరణానికి ఎదురుగా నిలబడుతున్నాడు.
నిలబడ్డాడు, శత్రువు బాణం వేశాడు, ఉరియా చనిపోయాడు. సాతాను అవ్వను చంపితే అవ్వ దావీదును చంపింది. బత్షెబ దావీదును చంపితే దావీదు ఉరియాను చంపాడు. పాపము మరణాన్ని బేస్ చేసుకొని నీ ఇంటికి వస్తుంది. అది నీకు అర్థం కావట్లా. దావీదుకు అర్థం కాల. తన కొరకు ఒక పాపం పొంచి ఉన్న సంగతి దావీదుకు తెలియలేదు. ఆ పాపం అంతటితో పోయిందా? ఉరియా చావుగారే బెత్షెబను తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. తెచ్చాడా లేదా? తీసుకొచ్చి పెట్టాడు. గర్భఫలం వచ్చింది. అవునా? గర్భఫలం వచ్చింది. అప్పటికే దేవుడు చెప్పాడు, నాతాను ప్రవక్తను పంపాడు. అవునా? ఎవరైనా? నాతాను పంపాడు, ప్రవక్తను పంపించి దావీదా ఒక స్టోరీ చెప్పాడు. స్టోరీ చెప్పగానే తన తీర్పును తానే తీర్చుకున్నాడు దావీదు. అవునా కదా? దావీదు ఏం చేశాడు? తీర్పు తీర్చాడా? ఒక కథ చెప్పగానే ఆ కథకి తీర్పు తీర్చాడా? తీర్పు తీర్చన్నాడు. అలా చేసినోడు మరణానికి పాత్రుడు అనగానే ప్రవక్త అన్నాడు, ఆ మరణం నీదేనయ్యా, ఆ మరణానికి పాత్రుడవు నీవే, నీ తీర్పును నువ్వే తీర్చుకున్నావు. కానీ కృప, వెంటనే దావీదు మీద ఉన్న కృప, ఎంత అద్భుతమైన కృప, ఎంతో మధురమైన స్వరం, ఎంత మధురమైన స్వరం, నా వంటి పాపిని ప్రేమించెను, నా వంటి నీచుని రక్షించెను, నా వంటి పాపిని, నా వంటి నీచుని రక్షించెను. కృపా 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 కృపా, నీ కృపా, నీ కృపా, ఆమె నీ కృపా, నీ కృపా, ఎంత అద్భుతమైన కృపా, ప్రవక్త అన్నాడు, దావీదా నువ్వు మరణానికి పాత్రుడవు, అంతేకాదు బ్రతుకు దినములంతా నీ ఇంటి వారితో యుద్ధము జరుగుతూనే ఉంటుంది. అప్పటి వరకంట నీ బ్రతుకు దినములన్నీ ఎల్లప్పుడూ నీ ఇంట్లో యుద్ధము జరుగుతూనే ఉంటుంది. దావీదు అంటాడంట, నేను పాపిని. నిజమే ప్రభువా, మరణానికి పాపమంట నువ్వు ఒప్పుకునేదాకా యుద్ధం నీతోనే ఉంటుందంట. ప్రవక్త చెప్పాడు, నీ పాపాన్ని ఒప్పుకునే వరకు నీ ఇంట్లో యుద్ధాలు నడుస్తూనే ఉంటాయంట. పాపము ఒప్పుకోగానే కృప వెంటనే ఆవరిస్తుందంట. హల్లెలూయా. నీ పాపాన్ని ఒప్పుకోగానే కృపా వర్తమానంలో ప్రవక్త మాట్లాడతాడు. కృపా వర్తమానం పేజీ నెంబర్ 71లో 61వ సంవత్సరంలో ప్రవక్త మాట్లాడాడు. నువ్వు ఎప్పుడైతే నేను పాపిని ప్రభువా, దావీదు ఎప్పుడైతే ఆ చావుకి, ఆ మరణానికి కారకుడిని నేనే అని అనగానే ప్రవక్త అన్నాడంటే, దావీదా నువ్వు చావవు, కృప చెబుతుందంట నువ్వు చావవు. ఆమె నీ పాపాన్ని ఒప్పుకుంటే కృప వస్తుంది. నువ్వు పాపాన్ని ఒప్పుకోకపోతే నీ జీవితకాలం అంతా నీ ఇంట్లో ప్రతిరోజు యుద్ధము జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే సాతాను దాన్ని బేస్ చేసుకునే వచ్చాడు. నీ ఇంట్లో ఎప్పుడు కలతలు పెట్టాలని, నీ ఇంట్లో ఎప్పుడు శోధనలు పెట్టాలని, నీ ఇంట్లో ఎప్పుడు గందరగోళం పెట్టాలని, నీ ఇంట్లో ఎప్పుడు కూడా ఒక నరకంలాగా, అమ్మో ఈ ఇంట్లో ఉండే కంటే నరకంలో ఉంటాం బెస్ట్. కొంతమంది గృహాలు అలా ఉంటాయి, ఇంట్లో ఉండటం కంటే నరకంలో ఉండటం నయం. అలాంటి గృహాలు కూడా ఉంటాయి. కారణం ఒకటే, నీ వాకిట్లో నీ కొరకు పొంచి ఉన్న పాపాన్ని నువ్వు గుర్తించటంలో నువ్వు తప్పిపోతే నీ ఇంట్లో ఎప్పుడు ఎలాంటి శోధనలే ఉంటాయి. దేవుని స్తోత్రం. సరే, ఆ పాపం అయిపోయింది,
బిడ్డ పుట్టాడు. బిడ్డ పుట్టగానే దేవుడు ఏం చేశాడు? పాపము దురాశ గర్భము ధరించింది. పాపం గర్భం ధరించి పాపం పరిపక్వమై ఇప్పుడు దావీదుకి బిడ్డ పుట్టాడు. బత్షెబతో బిడ్డ చనిపోయాడు. పాపానికి కావాల్సిన బేస్ ఏంటి? మరణమే. ఆ ఇంట్లో ఒక మరణం చూడాలంతే. ఆ ఇంట్లో ఒక మరణం చూడటమే పాపం యొక్క ఉద్దేశం. ఆ ఇంట్లోకి మరణం రాగానే మరొక ఇంటికి వెళ్ళి వాకిట్లో నిలబడిద్ది పాపము. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఆ ఇంట్లో ఉన్న మరణాన్ని బేస్ చేసుకొని వాళ్ళ వాకిట్లోకి వెళ్ళి నిలబడిద్ది. ఇక సంగమా, దేవుడు రాగానే నాకు చెప్పిన మాట మీకు చెప్పాను. ఎవరో మంచాన పడబోతున్నారు, జాగ్రత్త, ప్రార్థన చేయి. ఒకవేళ ఇంకా నీ పాపాన్ని ఒప్పుకోకపోతే నీ ఇంట్లో అలాంటి పరిస్థితులు వస్తాయి. కానీ పాపాన్ని ఒప్పుకున్నావా, కృప వెంటనే ఆవరిస్తుంది. కృప వెంటనే ఆవరిస్తుంది. దేవుడు ఏం చేశాడు? ఆదామవ్వలకు ఆయన శిక్షించకుండా ఒక గొర్రెను వధించి, అవునా, ఒక గొర్రెను వధించి వారి కొరకు రక్తం, ఒక జంతువు చనిపోయింది, ఆ రక్తపు వస్త్రాలు వారికి చుట్టి ఆయన కృపను చాటించాడు అక్కడ. ఎందుకని వాళ్ళు అన్నారు, అయ్యా మేము దిగంబరులు. ఆదామన్నాడు, నేను తప్పు చేశాను. ఆ ఒప్పుకుంది, ఇదిగో ఈ సాతాను వచ్చి నన్ను మోసపుచ్చింది, నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను. కానీ ఇక్కడ ఒకడున్నాడు, నువ్వు చేసింది ఏంటంటే నాకు తెలీదు, నాకు తెలీదు. నువ్వు తప్పు చేయలేదేమంటే నాకు తెలీదు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. కయ్యను ఫ్యామిలీలో నుంచి వచ్చిన వాళ్ళు సంఘాల్లో ఉంటారు, సమాజంలో ఉంటారు. తప్పు చేసినా నువ్వు చేసావు కదంటే నాకు తెలియదు, అసలు నేను అసలు అక్కడ లేను. వాళ్ళంతా కయ్యను బ్యాచ్. దేవుడు అన్నాడు, నీ తమ్ముడు రక్తం మొరబెడుతుంది, నువ్వు చంపేవని. నువ్వు చేసిన తప్పు సాక్ష్యం ఇక్కడ నా చెవులకి వినబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. దావీదు చేసిన పాపం ఎవడో చూడలేదు, కానీ దేవుని దృష్టి కంట చెడుతనం అనిపించిందంట. దావీదు చేసిన పాపం యెహోవా దృష్టికి చెడుగా కనబడింది, చెడుతనంగా కనబడింది. ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి ఎవడు చూడలేదు అనుకున్నావా? ఆల్రెడీ ఆయన చూసి చీ అమ్మ బతుకునుకున్నాడు. దావీదు ఏం బతుకురాని ఇది, ఏం బతుకురాదు ఇది. యోధా సామ్రాజ్యంలో నుంచి 500 మంది భార్యలను ఇచ్చాను నేను నీకు. 500 మంది స్త్రీలను భార్యలుగా ఇచ్చా. దేని దగ్గర అయినా నీ కోరిక తీర్చుకోవచ్చు కదా. కానీ ఎవతో అంటే పాపము కొంచెం అర్థమవుతుందండి. వాక్యము అర్థమవుతుందా? అన్ని దేవుని వాక్యాలేనండి, బైబిల్లో ఉన్న మాటలే. నా సొంత ఏం చెప్పట్లేదు, నేను ఎవరి గురించి చెప్పట్లేదు. ఎందుకో దేవుడు పోయిన వారం నుంచి సంఘంలో పాపం ఎక్కువ అవుతుంది, కడగమని దేవుడు నాకు చెప్పాడు. అందుకని వర్తమానం పక్కన పెట్టి పాపాన్ని కడగటం స్టార్ట్ చేశాడు దేవుడు. ఎన్ని సంవత్సరాలు నడిచిద్దో నాకు తెలియదు, ఎన్ని సంవత్సరాల తర్వాత ప్రవక్త వర్తమానం ఎక్కడికి వస్తుందో కూడా నాకు తెలియదు. సంఘం అంతా కడగబడేవారు. ఎందుకంటే దేవుడు అన్నాడు, ప్లేటు కడగకుండా అన్నం పెడుతున్నావు నువ్వు అన్నాడు దేవుడు నాతో. వింటున్నారా? ప్లేటు కడగకుండా నువ్వు శ్రేష్టమైన అన్నం పెడుతున్నావు, ముందు ప్లేటు కడుగు అన్నాడు దేవుడు నాతో చెప్పిన మాట. మీకు ఇష్టమైతే రావచ్చు, కష్టమైతే మానేయచ్చు. దేవుడైతే కడగాలనుకుంటున్నాడు నన్ను, మనలందరినీ దేవుడు కడగాలనుకుంటున్నాడు. దేవుని చేతిలో కడగబడటం ఆశీర్వాదకరం, అవునా? మనుషుల చేతిలో పడుట కంటే యెహోవా చేతిలో పడుట మేలు. శుభ్రం చేస్తాడమ్మా, శుభ్రపరుస్తాడు. శుభ్రపరిచిన తర్వాత ఇంకా నువ్వు బాగోకపోతే తీసుకెళ్ళి ఒక వైద్యుడి చేతిలో పెట్టాడు, అవునా? పడిపోయిన ఒకటి దగ్గరకు వచ్చి మొదట ఔషధం రాశాడు, దాన్ని ఏమంటారు, ఫస్ట్ ట్రీట్మెంట్, ఫస్ట్ ఎయిడ్ చేశాడు ఆయన. చేసిన తర్వాత ఇంకా నొప్పులు తగ్గలా, తీసుకెళ్ళాడు హాస్పిటల్, తీసుకెళ్ళాడు, ఒక వైద్యుడి చేతిలో పెట్టాడు, ఒక పాస్టర్ చేతిలో పెట్టాడు. అన్నాడు, ప్రభు మరలా నేను వస్తా, నేను వచ్చేదా వీడిని ఎక్కడే ఉంచు, వీడిని బాగు చేయి, వీడికి ఏమైనా ఖర్చు అయితే నేను వచ్చాక నేను ఇస్తా. సేవకుడు అన్నాడు దేవుడు, సేవకుడా జీతం నేను నీకు ఇస్తా, కానీ నువ్వు ముందు వీళ్ళని బాగు చేయి, సంఘాన్ని బాగు చేయి. నేను ఒకటే చెప్తా, ప్రార్థన చేసే మీలో
హృదయములో కల్మషములు, కక్షలు, ఈర్ష్యలు, కుళ్ళు స్వభావంతో ఉన్నదో నీ శరీరం కూడా ఒకరోజు కుళ్ళిపోతూ ఉంటుంది. ఎవడు బాగు చేయడు, ఎన్ని కేకలేసినా బాగు చేయడు. ప్రైజ్ ది లార్డ్. నీ హృదయంలో ఉండాల్సింది ప్రేమ. ఏంటిది? నీ శరీరాన్ని నువ్వు ఎలా దెబ్బ తగిలితే ఒకళ్ళండి, కొంతమంది ఉంటారు బలహీనత, చిన్న దెబ్బ తగిలితే అది తగ్గే వరకు వాళ్ళ ప్రాణం పీకుతూ ఉంటుంది. ఎప్పుడు తగ్గిద్ది? నీ శరీరాన్ని అంతగా ప్రేమిస్తున్నావే, నీ కుటుంబస్తులను ఎందుకు అంత ప్రేమించలేకపోతున్నావు? అది పాపమే, అది పాపమే. నీ శరీరాన్ని ప్రేమించినంతగా నీ కుటుంబాన్ని కూడా నువ్వు ప్రేమించాలి. అలా ప్రేమించలేకపోతే నీలో పాపము నిలిచి ఉన్నది. అది నేను ఎక్కడ తీసుకెళ్ళిద్ది? మంచం పట్టించిద్ది, మరణంలోకి తీసుకెళ్తుంది, కష్టాలు శ్రమల్లో తీసుకెళ్ళిద్ది. హృదయంలో చెడుతనం ఉంచుకొని పైకి మంచిగా మాట్లాడేవనుకో, అది కూడా పాపమే. హృదయంలో చెడుతనం ఉంచుకొని చెడ్డ మనసు ఉంచుకొని నవ్వుతూ మాట్లాడితే అది కూడా. అమ్నోను అనేవాడు ఉన్నాడు, వాడి చెల్లి మీద వాడికి కనుబడింది. ఈ దావీదు మనవడు చేసిన తప్పు ఏంటంటే ఎక్కువ మంది భార్యలను చేసుకోవడం. ఒక భార్య కూతురు ఆమె, ఒక భార్య కొడుకు, ఇది ఒక తల్లి బిడ్డలు కాదు. అది సమస్య. నేను చెప్తా, యవన కాలంలో ఉన్న తల్లిదండ్రులారా, మీ యవనస్తులైన పిల్లలు మీ పిల్లల ఎడల ఎలాంటి కనుదృష్టి కలిగి ఉన్నారో ఒకసారి పరిశీలన చేయండి. మీ ఇంట్లో మగపిల్లల ఎడల ఆడపిల్లలు, ఆడపిల్లల ఎడల మగపిల్లలు, వారు ప్రవర్తన విధానము, వారిని చూసే విధానము, వారు మాట్లాడే విధానము, వారి ఎడల ఎలాంటి హృదయం కలిగి ఉన్నారో ఒక్కసారి నీ ఇంట్లో నువ్వు పరిశీలన చేస్తే అమ్నోనికి ఎలాంటి మనస్సు ఉన్నదో నీ బిడ్డల్లో కూడా అదే పాపము పొంచి ఉన్నది. తన చెల్లి తామారు మీద మనసు పడి బక్క చిక్కిపోతున్నాడంట తినకుండా. వాడు స్నేహితుడు ఉన్నాడు దుర్మార్గుడు, వాడొచ్చి ఏంట్రా నువ్వు రోజు రోజుకి ఇలా అయిపోతున్నావు అంటే వాడు కోరిక చెప్పేశాడు మనసులోది. ఏం లేదురా, ఆ అమ్మాయి మీద నాకు మనసు పడింది, ఎట్లయినా సరే నేను అనుభవించాల్సిందే. వీడు అన్నాడు, నీ చెల్లి కదరా, అవన్నీ పక్కన పెట్టాయి, ఆ విషయాలన్నీ పక్కన పెట్టాయి. సరే వీడు అన్నాడు, సలహా ఇచ్చాడు, దుర్మార్గుడు కదా, ఏమి లేదు రోగం వచ్చిందని పండుకో. రోగం చూడండి, పాపం రోగాన్ని తెచ్చి లేని రోగాన్ని తెచ్చింది. అసలు కొంతమంది నాటకాలు ఆడతారండి ప్రియుడు మెప్పు పొందుకోవటానికి. ప్రియురాలు మెప్పు పొందుకోవడానికి మగోడేశాలు వేస్తాడు. ప్రియుడు మెప్పు పొందుకోవడానికి లేని రోగం మీద వేసుకొని ముసుకుతుంది. ఏంటి ఏమైనా అస్సలు బాగా వీడు కరిగిపోవాలి, ఏమైంది ఏమైంది ఏమైంది, ప్రియుడు కదా కరిగిపోవాలి, ఏమైంది ఏమైంది. ఇంట్లో భార్య మీద కూడా ఉండదు అంత మనసు. కాలు ఇరిగి ఇంట్లో కూర్చున్నా, చెయ్యి ఇరిగి ఇంట్లో కూర్చున్నా, ఏమైంది నీకేమైంది, అస్సలు బాగా జలుబు చేసి, జలుబేనా చేసింది, జలుబే. దానికి వీడు ఆడావుడి అంగా. పాపం ఎంత భయంకరమైందో తెలుసా? లాలన చేస్తుందంట పాపము. తేనె పూసినట్టు మాట్లాడిద్దంట, లాలన చేస్తుందంట పాపము. మాటలంట తేనె పలుకుల్లాగా ఉంటాయంట. ఒక వేశ్య మాట్లాడితే దాని మాటలు తేనె పూసినట్లు అంత మధురంగా. నువ్వు కనబడకపోతే ఏమైపోయానో తెలుసా? ఏమైంది? ఏమీ లేదు, వేషం అది. నువ్వు మాట్లాడిపోతే నాకు ఎట్టుందో తెలుసా? నీ వేషాలు చల్లబండ. పాపము అంత రుచిగా మాట్లాడింది. అవతో మాట్లాడలా, ఆ మాటలకే పడిపోయింది అది. అవ్వ పాపంలో పడిపోయింది ఆ మాటలకే. వాడు ఏమి రుచి చూపించాలా, కేవలం మాటలే.
జాగ్రత్త, మరణం పొంచి ఉంది నీకు. మంచాన పడే సమయం దగ్గరకు వచ్చింది నీకు. వీళ్ళలో ఉన్న పాపము రోగవేషం వేసుకొని పండుకున్నాడంట. దావీదు కబురు చేశాడంట, నానా నాకు ఒంట్లో బాగాలేదు, నా చెల్లైనా ఆ తామారుతో కాస్త రొట్టెలు చేయించి పంపించు, ఆహారం వండిద్ది నాకు. పాపం దీనికి తెలియదు, ఈ పిల్లలకు తెలియదు తన అన్న హృదయంలో పాపము పొంచి ఉంది. లోపలికి వచ్చింది అప్పుడు డేరాలు కదా, ఎవరు గుడారం వాళ్ళది. లోపలికి వచ్చింది, అన్న నీకేం కావాలి అంటే, అమ్మ నాకు రొట్టెలు కావాలి. రొట్టెలు చేసింది, తీసుకొచ్చింది. నువ్వు దగ్గర కూర్చో అన్నాడు. మంచం మీద కూర్చోబెట్టుకున్నాడు. కూర్చోబెట్టుకొని ఇదేనో అన్నకేంటో బాగాలేదని ఆమె స్వతంత్రంగా తన సహోదరుడని సహోదరి యొక్క స్వభావాన్ని చూపిస్తుండే వాడిలో ఉన్న పాపపు కామము వాంఛ ఈ పిల్లని ఎలా తాగుతున్నాడంటే కామముతో తాగుతున్నాడు. అందుకే ఉంది, నీ ఇంట్లోకి వచ్చున్న ఈ యవనస్తులు నీ పిల్లల ఎడల ఎలాంటి స్వభావాన్ని కలిగి వస్తున్నారో జాగ్రత్తగా చూడు. నీ పిల్లలను తాకినప్పుడు ఇతరులు ఎలాంటి స్వభావంతో తాకుతున్నారో జాగ్రత్తగా నువ్వు పరిశీలన చేయకపోతే నీ ఇంటిలోనే మరణము పొంచి ఉంది. జాగ్రత్త. ఆ స్వభావాలను గుర్తించలేకపోతే పాపము నీ వాకిట్లో పొంచి ఉంది. చేయి పట్టుకొని అప్పుడు చెప్పేశాడు మనసులోది, నేను నిన్ను ప్రేమిస్తున్నా అని. వెంటనే తామారు కంగుతుంది, అన్నా ఇది ఇశ్రాయేలీలకు తగదు, ఇది యూదులకు తగదు, ఇది వాక్యానుసారం కాదు, జారత్వము భయంకరమైన పాపము. అయినా సరే వాడు విడిచిపెట్టలేదు. పాపం జరిగిపోయింది. ఈ విషయము ఇది పాపం నలిగిపోయింది. పాపం బయటకు వచ్చి నేర్చుకుంటా వెళ్తా ఉంటే సొంత అన్న చూశాడు, అభిషేకం చూశాడు, గమనించాడు, ఏదో జరిగింది. వెంటనే ఎంక్వైరీ చేశాడు. తన చెల్లితో పాపం జరిగిందని, తన తమ్ముడు పాపం చేశాడని తెలిసిపోయింది. వెంటనే ఒక రోజున కొన్ని నెలలు గడిచిన తర్వాత పాపం చేసినోడు మర్చిపోయాడు, ప్రైజ్ ది లార్డ్. కానీ ఈ తెలుసుకున్న అభిషేకం మర్చిపోలా, వాడిని చంపాలని ప్లాన్ చేశాడు. ఒక పార్టీ ఏర్పాటు చేశాడు, ముందు పార్టీ ఏర్పాటు చేశాడు. సేమ్ మళ్ళీ పాలిటిక్స్, మళ్ళీ రౌండ్ టేబుల్, ఫ్రెండ్స్ అందరం తీసుకెళ్ళాడు. మంచిగా తాగిచ్చాడు, ఫుల్ బాటిల్ తాగిచ్చాడు. వీడు ఏం చేశాడు, దావీదు దగ్గరికి వెళ్ళాడు. నానా పార్టీ చేసుకుంటున్నా, నువ్వు రావాలన్నాడు. దావీదు అన్నాడు, నేను రానురా అన్నాడు. నువ్వు రాపోతే తమ్ముడు నమ్మునో నన్ను పంపించవచ్చు కదా అన్నాడు. సరే లేరా అన్నాడు. వెంటనే కబురు చేశాడు, అరే అన్న నిన్ను పార్టీకి పిలుస్తున్నాడు వెళ్ళని. అమ్మునోని వెళ్ళాడు. కానీ అభిషేకము హృదయంలో వాడిని చంపాలని కోరిక అలాగే ఉంది. ఏం చేశాడు, వచ్చిన తర్వాత మందు పోపించాడు, అందరినీ పంపించేశాడు. ఏం చేశాడంటే వాడిని చంపించేశాడు. పాపము నీ మరణాన్ని బేస్ చేసుకొని వస్తుంది. నీకు తెలియట్లేదు, నీకు అర్థం కావట్లా. పాపము మరణాన్ని బేస్ చేసుకొని వస్తుంది. కానీ ఈరోజు మనకు దేవుడు ఉన్నాడు. ఆమేన్. నీలో ఉన్న జీవాన్ని నిత్య జీవంలోకి తీసుకెళ్ళడానికి ఆయన వచ్చినప్పుడు, ఆమేన్. ఇప్పుడు మనం ఎవరి మీద ఆధారపడాలంటే దేవుని మీద మనము ఆధారపడాలి. హల్లెలూయా. అలా కాకుండా ఒకవేళ ఎలాంటి చెడ్డ స్వభావము, చెడ్డ ఆలోచనలు ఇవి కలిగి ఉన్నావంటే నీ ఇంట్లో కాదు, నీ వాకిట్లో కాదు, నీ ఇంట్లోనే పాపం ఉంది, నీ జీవితంలోనే పాపం ఉంది. అది నిన్ను మంచం ఎక్కించబోతుంది, అది నిన్ను మంచం పట్టించబోతుంది. దేవుడు చెప్పాడు కదా ప్రకటన గ్రంథంలో, దానిని దాని పిల్లలను, ఆ చివరి మాట, మారు మనసు పొందటానికి దానికి సమయం ఇచ్చి తిని, కానీ అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనస్సు పొందటానికి ఇష్టపడక, అంటే పాపాన్ని విడిచిపెడటానికి ఇష్టపడతల్లా. ఎంత వాక్యమైనా, ఎంత చెప్పినా, ఎంత గద్దించినా నేను మానలేను, నేను అబద్ధం ఆడకుండా ఉండలేను, నేను పాపము చేయకుండా ఉండలేను. ఆ మానటానికి ఇష్టపడక, ఇదిగో జాగ్రత్త వినండి, దానిని నేను మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు
దాని విషయమై మారు మనసు పొందితేనే కానీ వారిని బహుశ్రమల పాలు చేతును, దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. చాలు, ఎందుకంటే మనకు వాక్యం ఎక్కువ అవసరం. దేవుడు వాక్యం క్లియర్గా చెప్తున్నాడు. మారు మనసు పొందావా సరి, దావీదులాగా పాపాన్ని ఒప్పుకున్నావా సరి, క్షమాపణ కోరావా సరి. ప్రతిరోజు అంట నువ్వు దేవుని దగ్గరికి పాపిగా రావాలంట. ఎవడైనా నేను పరిశుద్ధుడినని వచ్చాడా వాడు నన్ను అబద్ధికుణ్ణి చేస్తున్నాడు అన్నాడు దేవుడు. అర్థమైందా? నేను మంచిదాన్ని, నేను నీతిమంతురాలని, నేను నీతిమంతుడని వస్తే నిన్ను బట్టి దేవుడు అబద్ధికుడు అవుతున్నాడంట. అంటే ప్రతిరోజు మనం దేవుని దగ్గరికి ఎలా రావాలి? నేను పాపిని ప్రభువా, నాలో పాపం ఉన్నదయ్యా, నేను పాపం చేశానయ్యా, నన్ను క్షమించు ప్రభువా. క్షమాపణ హృదయముతో దేవుని దగ్గరికి రావాలంట. క్షమాపణ కావాలని దేవుని దగ్గరికి రావాలంట. ప్రభువా, నా ఇంటిలోకి పాపం వచ్చింది, నా ఇంటిలోకి మరణం వచ్చింది, నా ఇంట్లోకి చెడుతనం వచ్చింది అయ్యా, నాకు చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి, వీటిని తొలగించు ప్రభువా. పాపపు తలంపులు వస్తున్నాయి, పాపపు ఆలోచనలు వస్తున్నాయి, వీటిని తీసివేయి ప్రభువా అని దేవుని దగ్గర నువ్వు అడగకపోతే మరణము నీ ఇంట్లో పొంచి ఉంది. మరణం కావాలా? నిత్య జీవం కావాలి. మరణము కావాలా? నిత్య జీవం కావాలా? నిత్య జీవము కావాలి అని అనుకుంటే మనం దేవుణ్ణి వేడుకోవాల్సిందే, ప్రార్థన చేయాల్సిందే. ప్రభువా, నా జీవితంలో నా కొరకు నువ్వు చేసిన త్యాగము, నా కొరకు నువ్వు కార్చిన రక్తము, నా కొరకు నువ్వు పడిన శ్రమ అది వ్యర్థము కాదు. నన్ను మరణము నుండి జీవములోకి దాటించటానికే నా కొరకు నువ్వు ప్రాణం పెట్టావు. నేను అలా జీవించటానికి నాకు ఆ ఒప్పుకోలు దయచే ప్రభువా. పాపము పొంచి ఉన్న సంగతి అవ్వకు తెలియలా, పాపము పొంచి ఉన్న సంగతి దావీదుకు తెలియలా, పాపము పొంచి ఉన్న సంగతి తామారుకు తెలియలా, పాపము పొంచి ఉన్న సంగతి అమ్నోనికి తెలియలా. నీకు తెలుసా? పాపము పొంచి ఉన్న సంగతి నీకు తెలుసా? అది నీలో, నీ ఇంట్లో ఉన్న మరణాన్ని బేస్ చేసుకొని నీ ఇంటిని తాకటానికి వస్తుందని నీకు తెలుసా? ఈ రోజు కనుక నీ హృదయాన్ని నువ్వు మార్చుకోకపోతే, ప్రేమించే స్వభావం నీలో లేకపోతే నీలో దేవుడు లేడు లేడు లేడు. నీలో దెయ్యం ఉందన. కోపము, పగ, కక్ష, అసూయ, ద్వేషాలు, సమాధానం లేని పరిస్థితులు, ఇవన్నీ దెయ్యం యొక్క లక్షణాలు. దేవుని లక్షణాలు కాదు. దేవుని లక్షణాలు కృప, జాలి, కరుణ, దయ, సమాధానము, నెమ్మది, ప్రేమ, ఇవన్నీ దేవుని గుణ లక్షణాలు. ఏమండి, నీలో ప్రార్థనకు వస్తున్నా నీలో ఇవి లేనప్పుడు నీలో దేవుని లక్షణాలు ఉన్నాయా, దెయ్యం లక్షణాలు ఉన్నాయా? నువ్వు పరిశీలన చేసుకోవటంలో కూడా తప్పిపోయినా నీ వాకిట్లో పాపం పొంచి ఉందని నువ్వు గుర్తించుకోగలిగితే ఈ రోజున ఎక్కడ ఉండగానే, ప్రభు సన్నిధిలో ఉండగానే, ఆ పాపాత్మురాలైన స్త్రీ, ఆ యొక్క సంసోను సీమోని ఇంటికి వచ్చినటువంటి ఆ స్త్రీ వలె ప్రభు పాదాల మీద పడి, ఆయన పాదాల మీద పడి, ప్రభువా నేను పాపిని, నా పాపాలన్నీ నీ పాదాల దగ్గర విడిచిపెడుతున్నాను ప్రభు. కళ్ళు మూసుకుందాం మనందరం కూడా. నా పాపాలన్నీ నీ పాదాల దగ్గర విడిచిపెడుతున్నాను ప్రభు. నన్ను కరుణించయ్యా, నన్ను కరుణించయ్యా, నన్ను కరుణించయ్యా. ఒక్క 5 నిమిషాలు మనం ప్రార్థన చేద్దాం.